ఇటీవల లేడీ సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సింగింగ్ షోలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత చంద్రబోస్ తనకి అన్యాయం చేశారని, తన తప్పు లేకుండానే ఎలిమినేట్ చేశారని ఆమె ఆరోపించింది. ఇది ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయింది. దీనికి సింగర్ సునీతతో పాటు కొందరు సింగర్లు కౌంటర్లు ఇచ్చారు. అదే సమయంలో పాడుతా తీయగా ప్రోగ్రాం నిర్వాహకులు కూడా వివరణ ఇచ్చారు. సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా షోపై చేసిన కామెంట్లు చిత్ర పరిశ్రమలో వివాదాస్పదమయ్యాయి. మ్యూజిక్ రంగంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఆమెని విమర్శించారు, మరికొందరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సింగర్ సునీతపై బాగా ట్రోలింగ్ జరిగింది. కీరవాణిపై కూడా కొందరు విమర్శలు చేశారు. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు, అలాగే మర్చిపోతూ ఉన్నారు. కానీ దాని తాలూకా చర్చ మాత్రం అడపాదడపా నడుస్తూనే ఉంది. ఈ సందర్భంగా ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ రంగంలో కాస్టింగ్ కౌచ్పై స్పందించారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే సినిమా రంగంలోనూ అది ఉందని, లేదని తను చెప్పడం లేదు అని అన్నారు. సినిమా వాళ్ళకి పేరుంటుంది, గ్లామరస్గా మెరుస్తూ ఉంటారు. ఈ రంగంలో జరిగిన తప్పులు బయటికి వచ్చినట్టుగా మిగిలిన రంగాల్లో జరిగే తప్పులు బయటికి రావు. కాస్టింగ్ కౌచ్ అనేది సమాజంలో ఉన్న చాలా రుగ్మతల్లో ఒక రుగ్మత ఇది కూడా. అది ఇండస్ట్రీలో కూడా ఉంది. దాన్ని ప్రత్యేకంగా చూడక్కర్లేదు. అయితే కొన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్ల విషయంలో ఇలా చేసిన సన్నివేశాలు పెట్టడం వల్ల ఇలాంటి టాక్ ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది అన్నారు కీరవాణి. దొరికితే దొంగ, దొరకపోతే దొర అని అన్నారు. అయితే కేవలం దొరికితే దొంగ అనేది కాదు, అలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అతను దొంగనే. కానీ ఆ విషయాలు బయటికి రావు. నిజం చెప్పాలి అంటే అది కూడా తప్పే అని తెలిపారు కీరవాణి. ఈ లెక్కలు తీస్తే దేశంలో ఇలాంటి చెడు ఆలోచనలు లేని వాళ్ళు ఒక 10 మంది కూడా ఉంటారా అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలోనూ ఉందనే విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో వెల్లడించారు. RRR సినిమాతో నాటు నాటు పాటకి గాను చంద్రబోస్తో కలిసి ఆస్కార్ అవార్డుని అందుకున్నారు కీరవాణి. ఇండియన్ సినిమాకి మొదటిసారి ఆస్కార్ని తీసుకొచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇందులో నాటు నాటు పాటకి రామ్ చరణ్, తారక్ వేసిన స్టెప్పులు హైలైట్గా నిలిచాయి. ప్రపంచం మొత్తం దాన్ని ఫాలో అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.